హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. తిలోత్తమ గాయత్రీదేవి ఆత్మ మాట్లాడిన మాటలు తరంగాలను రికార్డ్ చేయడం, గాయత్రీదేవి దాన్ని తిలోత్తమ చేతితోనే నాశనం చేయడంతో ఇవాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. గాయత్రీదేవి మాటలు విశాల్కు వినిపిస్తాయి. అమ్మా అంటూ విశాల్ ఏడుస్తాడు. నేను నీ ముందే ఉన్నాను, నీ కోసమే ఉన్నాను, నీతో ఉంటాను నాన్న అని గాయత్రి ఏడుస్తుంది. విశాల్ తల్లికి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇక తిలోత్తమ గాయత్రీదేవి ఏం చెప్తుందా అని ఆలోచిస్తుంది. అప్పుడే సుమన, బావగారు ఇంకో ప్రశ్న అడగండి, ఎలా ఉన్నారని అడిగారు. అందరమ్మల్లానే బ్రహ్మాండంగా ఉన్నానని బదులిచ్చుంటారు కదా, ఈసారి కాస్త ఘనమైన ప్రశ్నలు అడగండి అని అంటుంది. అప్పుడు హాసిని, తల్లి కొడుకుల మధ్యలో నువ్వెందుకులే చిట్టి అని అంటుంది. అప్పుడు తిలోత్తమ, ఆనందంలో అసలైన ప్రశ్న అడగకపోవచ్చు, తర్వాత అరే అడగలేకపోయానని బాధపడొద్దు కదా అని తిలోత్తమ అంటుంది. అప్పుడు డమ్మక్క, ఏం ప్రశ్న అడగాలి అనుకుంటున్నారో మీరైనా చెప్పండమ్మా అని అంటుంది. చెప్పొచ్చా నేను అని తిలోత్తమ అంటుంది. మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు అత్తయ్య అని నయని అంటుంది. గాయత్రీదేవి అక్క పునర్జన్మ ఎత్తింది కదా, మళ్ళీ ఆత్మగా ఎందుకు కనిపిస్తుందో కారణం తెలుసుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు హాసిని, ఫిట్టింగ్ పెట్టేశారా అని అనుకుంటున్నా అని అంటుంది. తప్పు లేదు కదా అని నయని అంటుంది. తిలోత్తమ, నయని అన్నాక అడగక తప్పు లేదు కదా అని అంటుంది. విశాల్ అప్పుడే వాళ్ళ అమ్మను అడుగుతాడు. అమ్మ, ఎందుకమ్మా నువ్వు పునర్జన్మలా పుట్టిన ఆత్మలా కనిపిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు గాయత్రీదేవి అంటుంది, నాన్న, విశాల్ని బిడ్డగా నేను నీ దగ్గరే ఉన్నా నయనికి తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు. గాయత్రి పాప దేహం నాకు ఈ జన్మకి ఆశ్రయం ఇచ్చింది. తను సృహలో లేనప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆత్మగా రాగలుగుతున్నాను. నయని ఆవేశానికి, తిలోత్తమకు ఆలోచనలకు విరామం కలిగించడానికి ఈ ప్రయత్నం అని అంటుంది. అప్పుడే విశాల్, అర్థమైందమ్మా నాకు అని అంటాడు. డమ్మక్క అంటుంది కదా, సమయం అయిపోతుంది, మూడో ప్రశ్న అడగండి, తామర పువ్వు మహిమ తగ్గిపోతుంది, ఇంకా 3 నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని అంటుంది. అప్పుడే తిలోత్తమ అంటుంది, గాయత్రి అక్క పునర్జన్మ ఎత్తి ఇప్పుడు పసిబిడ్డగా ఎక్కడుందో అడుగు విశాల్ అని అంటుంది. అవును బాబుగారు, నా కోసం ఈ ప్రశ్న అడగండి అని నయని అంటుంది. అవును బ్రో, వదిన ఎంత ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు, పెద్దమ్మని అడిగితే తెలిసిపోతుంది కదా అని విక్రాంత్ అంటాడు. బాబుగారు, నా ప్రశ్నగా అడగండి, ఆ సమాధానం కోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం. నేను అడగాలి అనుకున్న ప్రతిసారి ఆ అవకాశం దొరకడం లేదు అని నయని అంటుంది. అమ్మా, వింటున్నావు కదా, అందరూ ఆతృతగా అడుగుతున్నారు, పునర్జన్మలో నువ్వు పసిబిడ్డగా ఎక్కడ ఉన్నావమ్మా అని విశాల్ అడుగుతాడు. నీ కూతురిగా నీ దగ్గరే నీ ప్రేమను పొందుతున్నాను నాన్న. గాయత్రిదే పాపగా ఉన్న నేను నాన్న అని నిన్ను పిలిచే రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ప్రతిరోజు నువ్వు నా మాటలు వినొచ్చు. అందరూ నేను ఏం చెప్తానా అని అడుగుతారు, నువ్వేం చెప్తావో ఆలోచించుకో అని ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు నయని, బాబుగారు, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. వల్లభ విశాల్ దగ్గర కుండ తీసుకుంటాడు. విశాల్ బాధగా గదిలోకి వెళ్ళిపోతాడు. సుమన విక్రాంతి దగ్గరకు వెళ్ళి, విశాల్ బావగారి దగ్గరకు వెళ్ళి మీ పెద్దమ్మ అడ్రస్ అడగమని అడుగుతుంది. కష్టపడినట్లు వాళ్ళకు కనిపించి ఆర్థిక సాయం చేయమని అడుగుదామని అంటుంది. అప్పుడే విక్రాంత్ అంటాడు, ఎంత ఆశ నీకు అని సుమనకు చివర్పు పెడతాడు. గాయత్రీదేవి ఆత్మ ఇంట్లోకి వస్తుంది. తిలోత్తమ, వల్లభలు కుండలో పెట్టిన రికార్డర్ని డీకోడ్ చేయడానికి రెడీ అవుతారు. గాయత్రీదేవి దగ్గరకు డమ్మక్క వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అని అంటుంది. మీ ఆత్మ గాయత్రి పాపలో ఉందని వీళ్ళకి తెలియకూడదని విధ్వంసం చేయమని అంటుంది. వల్లభ గాయత్రీదేవి వాయిస్ను డీకోడ్ చేసి వినిపిస్తాడు. ఆ మాటలకు దురంధర, పావనమూర్తి అక్కడికి వెళ్తారు. ఆత్మ మాటలు మీకు ఎలా వినిపిస్తున్నాయని పావన అడుగుతాడు. ఇక గాయత్రీదేవి ఆత్మ రావడం తిలోత్తమ చూసి షాక్ అయి నిల్చునిపోతుంది. గాయత్రీదేవి తిలోత్తమ కుడి చేయి పట్టుకొని, జీవం లేని ఈ చేతితో నా పునర్జన్మ రహస్యం ధ్వంసం చేయి అని తన చేతితో కుండని పడగొడుతుంది. కుండ పగిలిపోయి మొత్తం పోతుంది. అందరూ కంగారుగా అక్కడికి వస్తారు. దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.